ఈ వైన్ షాప్లను కూడా రావడం జరిగింది. ఇప్పుడు తెలుసు నాకు, ఎందుకంటే నా పక్కన నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి. అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసిండో నాకు తెలియదు. నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో వాళ్లకు ఛాయ్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మర్యాద చేసి నా దగ్గర కూర్చొని పెట్టుకున్నా. ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోవడం. నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయ్ ఇస్తే నా ఛాయల్ని ఇసం పోసిరు, వాళ్ళే ఛాయ్ అయిపోయారు. ఇది తీన్మార్ మాలిగాడు చేసే లెక్క. ఇది వారి మనసులు ఇవాళ ఒక మందుల సామెలంటోడు నికారసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు. నన్ను డ్యామేజ్ చేయడానికి, నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్ తో కుమ్మక్కై నేను లిక్కర్ దందా చేసినా, లేక భూముల దందా చేసినా, ఏం దందా చేస్తా? నేను నా దందంతా ప్రజలతోనే, నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను. అందుకోసమని నాతాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికల్లో నాకు సందాలిచ్చి గెలిపించుకున్న ప్రజలు. అటువంటి చిల్లర దందాలు నేను చేయను. కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుండో వాడు పోయి ఇవాళ ఆ తీర్మానం మల్లయ్య స్టూడియోలో కూర్చున్నాడు. మరి అతను చేపించినాడు అనుకోవాలా, ఎవరు చేపించినాడు అనుకోవాలా నేను? అందుకోసం దీన్ని చట్టపరంగా ఇవాళ ఒక దళితుడు, ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా? బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, సామాజిక న్యాయం. ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా? బ్లాక్ మెయిల్ రాజకీయాలా? సామాజిక న్యాయం ఇదేనా? ఇది కాదు కదా సమాజం. ఏమనుకోవాలి? దమ్ముంటే తుంగతుర్తి గడ్డ మీదకి రా, తుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసింది నాకు చెప్పాలి. లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. నా ఇంట్లో తిని నా ఇంట్లో ఇష్టం పోతే ఇంతకంటే ద్రోహం ఏముంటది? వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే, వీడియోలు అన్ని మలిచి నూక్కోరా నువ్వు, అన్ని మలిచి నూక్కో, ఏడు కూడా నూక్కో కొడక. మళ్ళా కనుక ఇది వస్తే తొక్కి నేను కదరే తొక్కబో చూసుకో. నేను మందుల సాబరెడ్డి ఏమనుకున్నారు మీరు? నేను మా కార్యకర్తలు దలుచుకుంటే న్యాయం కోసం తుంగతుర్తి పోరుగడ్డ కొట్టని గడ్డ. కానీ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి, మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు? నేను ఇవాళ సమాజంలో ఒక మార్పు రావాలి, గుర్తింపు రావాలి, ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏబిసిడి వర్గీకరణ చేసింది. మాదిగ మంత్రి కావాలని కొట్లాడినా మేము. కొట్లాడి అధిష్టానం పోయి ఇవాళ మాదిగ మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను. నా తమ్ముని ఎమ్మెల్యేని అందరిని అక్కడ చిన్నోళ్ళు, నేను చెప్తే వినరు వాళ్ళు. అరే తమ్ముడు, మనము చెదిరిపోతే ఆగమైతే వద్దురా, రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదవి వస్తుంది, సామాజికంగా మాదిగలకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేసిన. ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతారు. మీరు ఓర్వలేకపోయినా ఓర్చున్నారు, అది నీ కర్మ. కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి, చేసేది ఒకటి, చీటింగ్ దందాలు, మాఫియా గ్యాంగులు ఏమంటారంటారు, నా దగ్గర చూపెడతారా? అందుకోసమనే ఇయ్యాలి నేను నా మీదనైతే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్నం తిని నా ఇంట్లో నా అన్నంలో ఇష్టం కలిపోయిన ఎవడైతే వారి మీద తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగాన్ని కూడా చెప్తున్నా నేను. నిజంగానే నాకు ఎవరు డబ్బులు ఇచ్చే చెప్పాను, చెప్పాను. వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం. ఒక మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఉత్తు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది, తుంగతుర్తి ఏం జరుగుతుంది, రాష్ట్రం ఏం జరుగుతుందని మాట్లాడతాం. సార్ అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగిందంటారా? లేదంటే